అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈ ఇష్యూ రవాణా మంత్రి గారిది అధ్యక్ష, రవాణా శాఖ మంత్రి గారిది. మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లోని గత సంవత్సరం నుండి ఆర్టీసీ రవాణా సౌకర్యం సక్రమంగా లేనందున వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. గతంలో షేక్పేట్ డివిజన్లో 80S, 65S, 5S, 142S బస్సులు నడుస్తుండేవి అధ్యక్ష. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు మరియు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలకి చాలా ప్రయోజనకరంగా ఉండేది అధ్యక్ష. గత సంవత్సరం నుండి బస్సులు రాకపోకలు బంద్ కావటం వల్ల ప్రజలు కిలోమీటర్ దూరం నడుస్తూ వెళ్ళి ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా కూరగాయల మార్కెటు మరియు పాత బస్తీ వ్యాపారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు నడపడం వల్ల కొంత మేర ప్రజలకు ఇబ్బంది తగ్గించవచ్చు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకటే సబ్జెక్టు అదేవిధంగా బోరబండ డివిజన్లో సైట్ 2 మరియు సైట్ 3 పెద్దమ్మ నగర్, ఇందిరానగర్, కార్మిక నగర్లో గల జనాభా దాదాపు 2 లక్షల వరకు ఉన్నారు అధ్యక్ష. వారి బస్ సౌకర్యం లేక బస్ స్టాండ్లో దిగి ఆటోల్లో మరియు నడుచుకుంటూ దాదాపు 2 కిలోమీటర్లు ప్రతిరోజు ఆటోలకు దాదాపు 10 నుంచి 20,000 రూపాయలకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష వాళ్ళకి. ఇదే విధంగా స్త్రీలు, పురుషులకి, కార్మికులకి, విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బోరబండ సైట్ 3, పెద్దమ్మ నగర్, ఇందిరానగర్, కార్మిక నగర్ మరియు రైమత్ నగర్ రూట్ నుండి ఆర్టీసీ మినీ బస్సులు. గోపి గారు, మినిస్టర్ గారు చెప్పేసి. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు గోపీనాథ్ గారు చెప్పినటువంటిది షేక్పేట్ కానివ్వండి, కార్మిక నగర్, బోరబండ, పెద్దమ్మ నగర్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో, ఆర్టీసీ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు.